ఛత్తీస్గఢ్లో వాస్తు ప్రకారంగా ఈ బిల్డింగ్ను ఇట్లా ఈ బిల్డింగ్ను చెక్ చేస్తున్నాను. పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని ఈ స్కానర్ ద్వారా నేను చూస్తున్నాను. ఈ బిల్డింగ్లో రేడియేషన్ ఉందా లేదా అని ఈ స్కానర్ ద్వారా చూస్తున్నాను. ఇక్కడ ఇదంతా ఓపెన్ అయితే రేడియేషన్ ఉన్నట్టు, ఓపెన్ కాకపోతే రేడియేషన్ లేనట్టు. ఓపెన్ అయింది. ఈ ప్లేస్లో రేడియేషన్ లైన్ అనేది నార్త్ నుండి సౌత్ వరకు వెళ్తుంది. ఈ లైన్లో రేడియేషన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఈ యొక్క శాంపిల్స్ ఈ రాడ్ ద్వారా ఈ రేడియేషన్ను అష్టదిగ్బంధన చేస్తున్నాను. ఈ శాంపిల్స్ ద్వారానే పాజిటివా నెగిటివా, ఈ గృహం లోపల పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని చెక్ చేస్తున్నాను. ఈ హాల్ మొత్తం పాజిటివ్గా ఉంది. ఓపెన్ అయింది కనుక పాజిటివ్గా ఉంది. ఈ హాల్ కూడా చెక్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్ చెక్ చేస్తున్నాను. పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూస్తున్నాను. ఇది కూడా పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉంది. ఓకే. ఓకే, ఈ హాల్ కూడా ఈ బెడ్రూమ్ కూడా పాజిటివ్గా ఉంది. ఈ బెడ్రూమ్ కూడా పాజిటివ్గా ఉంది. ఛత్తీస్గఢ్ కుంటలో వాస్తు ప్రకారంగా ఇల్లు చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను భూమి లోపల రేడియేషన్ ఉందా లేదా అనేది ఈ యొక్క శాంపిల్ ఇందులో బిగించి చూస్తున్నా. ఇది ఇలా ఓపెన్ అయితే రేడియేషన్ ఉన్నట్టు, ఇలాగనే ఉంటే ఓపెన్ కాకపోతే రేడియేషన్ లేనట్టు నేను చెక్ చేస్తున్నా. స్కానర్ ఓపెన్ అయింది. రేడియేషన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఈ రేడియేషన్ ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణిస్తుంది. ఈ యొక్క ఈ రేడియేషన్ ఇలాగ ప్రయాణిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆ రేడియేషన్ను అష్టదిగ్బంధన చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది. రేడియేషన్ ఉన్నట్టుగా ఈ స్కానర్ చూపిస్తుంది. ఈ రేడియేషన్ ఈ యొక్క రాడ్ ద్వారా అష్టదిగ్బంధన చేస్తున్నాను. ఈ యొక్క గోల్డ్ రాడ్ ద్వారా అష్టదిగ్బంధన చేస్తున్నాను. గోల్డ్ రాడ్ను ఇక్కడ స్థాపితం చేస్తున్నాను. దగ్గర వచ్చి దీనికి ఈ గోల్డ్ రాడ్ను ఇక్కడ పెడుతున్నాను. పెట్టడం వల్ల రేడియేషన్ అనేది ఈ గృహంలో ప్రవేశించకుండా ఉంటుంది. ఈ యొక్క సిమెంట్ కంప్లీట్గా దీని మీద వేసేస్తున్నాను. వేసేసి ఈ యొక్క రాడ్ను కట్టేస్తున్నాను.